ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? ఆప్కే ఎడ్జ్ చూపిస్తున్న సట్టా బజార్. కొద్ది సీట్లతో వెనుకబడిన బీజేపీ, కాంగ్రెస్ ఖాతా తెరవడం డౌటే. అసెంబ్లీ పోల్స్కు ముగిసిన ప్రచారం. దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య ఉంటుందని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఓకే, రేపే అండి దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఎందుకు అందరికీ ఢిల్లీ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు అంటే కనుక, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అలాగే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నారు. తర్వాత అతిషి గారిని సీఎంని చేశారు. ఇంకొకటి ఇక్కడ ప్రధాన నినాదంగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదం ఏం తీసుకెళ్లారు ప్రజల్లోకి, నేను అవినీతి చేయలేదనుకుంటేనే నాకు ఓటెయ్యండి అన్న అస్త్రంతో అయితే వెళ్ళారు. మరి ప్రజలు నిజంగా దాన్ని నమ్ముతున్నారా ఆయన అవినీతి చేయలేదని, లేదా అన్నది కూడా ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్తో తెలుస్తుంది. రేపైతే ఎన్నికలు ముగుస్తాయి. 8వ తారీఖున అయితే కనుక రిజల్ట్ వస్తాయి. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ అవినీతి చేయలేదని భావించాలా, ఒకవేళ ఆయన ఓడిపోతే కనుక అరవింద్ కేజ్రీవాల్ అవినీతి చేశారని భావించాలా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. అందుకనే దేశం ఇంకొక వైపు బీజేపీ ఎప్పటి నుంచో ఢిల్లీలో, ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ మాత్రం పట్టు సాధించలేకపోతుంది బీజేపీ. సో ఎలాగైనా సరే అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని చెప్పేసి ఇంకొక వైపు బీజేపీ అయితే కనుక ఉవ్విళ్ళూరుతోంది. మరి ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు అని చెప్పేసి దేశం మొత్తం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన కారణాలు అయితే కనుక ప్రజలు ఇంత ఆసక్తిగా ఉండడానికి రెండే. ఒకటి, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ నేను అవినీతి చేయలేదనుకుంటే ఓటేయండి అని చెప్పడం. ఇంకొకటి, ఎప్పుడూ అందని ద్రాక్షల అంటే ఒకప్పుడు బీజేపీ కూడా ఢిల్లీని పాలించింది. కానీ చాలా ఏళ్లుగా అయితే కనుక ఢిల్లీలో అధికారం సొంతం చేసుకోవడంలో ఢిల్లీ ప్రజలైతే కనుక బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎట్టకేలకు ఎలాగైనా సరే ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేయాలనేసి మరోవైపు బీజేపీ. సో ఈ రెండు కారణాలతో ఢిల్లీ ఎన్నికల పైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది.